యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు కలువరి సిలువ బలిపీఠం మీద తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు, శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. శాంతి టీవీలో మంచి మంచి దైవజనులు చక్కగా వాక్యం బోధిస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుడు ఎవరి ద్వారా ఎలా మాట్లాడతాడో మనకైతే తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆది దినముల్లో లేకపోతే ఆది నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్న దేవుడు. కాకపోతే ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా, లేదంటే పరిస్థితుల ద్వారా, ప్రవచనాల ద్వారా ఇలా మాట్లాడే దేవుడు. పూర్వకాలము సమయముల్లో నానా విధములుగా దేవుడు మాట్లాడే దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఈ రోజులో తన కుమారుని యొక్క సేవకులైన వారి ద్వారా మాట్లాడుతున్నాడండి. మాట్లాడే దేవుడు, మోగదేవుడు కాదు మన దేవుడు. కాబట్టి ఇట్టి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఈ నెల 22వ తేదీ అనగా 4 రోజుల తర్వాత జరగబోయేటువంటి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 6:30కి ఆరంభించబడి 9:30కి ముగించబడుతుంది. నెల్లూరు టౌన్లో, సెంటర్లో, నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్నటువంటి విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి స్తోత్రం టౌన్ హాల్, ఆ పురపాలక మందిరం ఏదైనా తెలుగులో ఉంటుంది, ఆ టౌన్ హాల్లో కింద ఉన్నటువంటి బిల్డింగ్లో టెంపుల్కి పక్కన, పెద్ద హాల్ కాదు, చిన్న హాల్, పైన కాదు కింద, ఈ కూడికలో దేవజన్లో బ్రదర్ జి ప్రభుకుమార్ గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం. ఈ వాక్య పరిచయలు మీకు ఆశీర్వాదకరంగా, మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. మీకు ప్రమాదకరం మాత్రం కాదు, ఖచ్చితంగా ప్రయోజనకరమే. కాబట్టి ఖచ్చితంగా పాల్గొని ప్రభు దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాను. స్వస్థతలు జరుగుతాయంటే జరుగుతాయి, దేవుడు జరిగిస్తాడు, మనిషి జరిగించేది కాదు. స్వస్థత వరం కలిగిన వాడు జరిగించేది కాదు. అది దేవుడు మాట్లాడతాడా అంటే మనుషులు మాట్లాడడం గురించి నేను మాట్లాడడం లేదు. దేవుడు మనుషులతో మాట్లాడడం, మనుషుల ద్వారా మనుషులతో మాట్లాడడం గురించే మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి దేవుని మహిమపరచగలడు. అవును, ఒక సణుగుడు గొనుగుడు లేకుండా ఉన్నట్లయితే, ఏం దేవుడండి, ఏమి ఇచ్చాడని, మాకు ఏం చేశాడండి అని ప్రశ్నించకుండా ఉంటే, తిరుగుబాటు చేయకుండా ఉంటే అతడు దేవుని నామాన్ని మహిమపరచగలడు. రోగము బాగైంది ఒక వ్యక్తి, అతడు దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని కృతజ్ఞత కానుకను సమర్పించి ఇలా దేవుని నామాన్ని మహిమపరచవచ్చు. దేవుని నామాన్ని మహిమపరచడానికి రకరకాల విధానాలు ఉన్నాయి. పలాని విధంగానే దేవుని నామాన్ని మహిమపరచడం, ఇంకా వేరే విధానాలు లేవండి అనేది. దేవుని నామాన్ని మనం రకరకాలుగా మహిమపరచవచ్చు. మనం కీర్తనలతో ఆయన్ని మహిమపరచవచ్చు, అంటే పాటలు పాడి ఆయన్ని పొగడవచ్చు. సంభాషణతో మనం చేసేటువంటి మనం మాట్లాడు, దేవా ప్రభువా, నా దేవా, నా రాజా, సైన్యములకు అధిపతిగు యెహోవా, నా రాజా, నా దేవా అనే
ఆసాపు భక్తులు చేసినట్టుగా, కోర కుమారులు చేసినట్లుగా, దావీదు భక్తులు చేసినట్టుగా, ఇలా భక్తులు చేసినట్లుగా మనం దేవుని స్తుతించవచ్చు, దేవుని నామాన్ని మహింపరచు. గ్లోరిఫైయింగ్ గాడ్. దేవునికి చెందవలసినది దేవునికి ఇవ్వడం, అది దేవుని నామాన్ని మహిమ. మహిమ దేవునికి చెందేది, మనిషి చెందేది కాదు. నా మహిమను నేను విగ్రహములకు ఇవ్వను అని దేవుడు చెప్పాడు. దేవుని నామానికి అనగా కైసరువి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు. దేవునికి మహిమ చెల్లించబడాలి. మనం ఆలోచిస్తున్న విషయాలు. దేవుని నామాన్ని మహిమపరచవచ్చా? ఈజీగా. అసలు దేవుని నామాన్ని మహిమపరచబడడం కోసం లేదా పరచడం కోసమే మనం సృష్టించబడ్డామండి. ఆయన మహిమ కోసం మనం సృష్టించబడ్డ వాళ్ళం, మన కోసం మనం సృష్టించబడ్డ వాళ్ళం కాదు, ఇతరుల కోసం మనం సృష్టించబడ్డ వాళ్ళం కాదు. దేవుని నామ మహిమార్థమై మనం సృష్టించబడ్డ వాళ్ళము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహిమ నిమిత్తం మనం సృష్టించబడ్డాం. అంటే మనం ఆయన మహిమపరుస్తూనే మట్టిలో చేరిపోవాలి. మహిమపరుస్తూ మహిమపరుస్తూ మహిమపరుస్తూ, ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ, స్తుతిస్తూ స్తుతిస్తూ, సేవ చేస్తూ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరచడం. ప్రజలు దేవుణ్ణి మహిమపరిచారు, ప్రభువులు దేవుని మహిమపరచాలి. ప్రభువులు అంటే నాయకులని. అందరూ ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని పాడుతుంది? యేసే ప్రభు అని. ఎవరి నీ షాల్ బౌ, ఎవరి టంగ్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడండి. యేసు ప్రభు కల్పితము, యేసు ప్రభు ఊహ, యేసు ప్రభు లేడు అనేటువంటి తప్పు అభిప్రాయాలు కలిగి లేదా ఆ కన్క్లూజన్కి రావడం కాదు. దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం పిలువబడ్డాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయాలు చెప్పడంలో తప్పేం లేదు. అది పెంతెకోస్తోళ్ళు మాత్రమే చేయాలి అనేటువంటి అభిప్రాయం నుంచి మనం బయటపడాలి. పెంతెకోస్తు అనేది సంఘం కాదు, మనం దాన్ని సంఘంగా చేశాం. పెంతెకోస్తు అనేది యూదుల పండగ అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ దాన్ని మనం ఒక డినామినేషన్ గాను, ఒక సంస్థ, ఒక సంఘంగా చేశాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట దేవుని నామాన్ని మహిమపరచడం, దేవుని మహిమపరచడం. దేవుని మహిమపరచడానికి అసంఖ్యాకమైన దూతగణం ఉన్నారు కదండి. మళ్ళీ మనకెందుకు? వాళ్ళుంటే ఉన్నారు, వాళ్ళు చేస్తే చేశారు. దేవదూతలు యాంత్రికంగా చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను, కానీ మనం యాంత్రికంగా చేయడం లేదు, మనం యథార్థంగా చేస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలయ్యా. దేవదూతలు ఇలా చెప్పలేరు, మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు చెప్పలేరు. కానంటే రక్షణ అనుభవం లేదు వాళ్ళకి. పాపము చేసిన వాళ్ళని వెంటనే పడదోశాడు, ముందు వెనక ఆలోచించకుండా. లూసిఫర్తో పాటు కొంతమందిని పడేశాడు. ఏ పావుతో లేకపోతే 1/4 ఏదో కొంతమంది దేవదూతల్ని ఆయన పడేశాడు. సరే, వాళ్ళు ఎవరు ఏంటి అనే దాంట్లోకి ఇప్పుడు ఫాలన్ ఏంజల్స్ గురించి మనం ఆలోచించడం లేదు. మనం డెమనాలజీ లేకపోతే ఏంజలాలజీ మనం చదవడం లేదు, ఇప్పుడు స్టడీ చేయడం లేదు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదండి, సెకండ్ ఛాన్స్. కానీ మనకు ఛాన్స్ ఇస్తున్నాడు. సెకండ్ కాదు, 20 సెకండ్, 220 సెకండ్ మనకి ఇలా ఛాన్సులు ఇస్తున్నాడు ఆయన. ఛాన్సులు ఇస్తున్నాడు. అవకాశాలు ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆలకించే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు. ఆ సభలో, ఆ సన్నిహితుని సభలో, ఆ అనువుగాని చోట, ఆలయంలో వాళ్ళు దేవుని నామాన్ని మహింపరిచారని కాదు, దేవాలయంలో దేవుని నామాన్ని మహింపరిచారని కాదు, అధికారుల ముందు దేవుని నామాన్ని మహింపరిచారు, అన్యజనుల ముందు దేవుని నామాన్ని మహింపరిచారు, రోమీల ముందు, యూదుల ముందు దేవుని నామాన్ని మహింపరిచారు. మహిమపరచాల్సిన చోటు కాదు వాళ్ళు మహిమపరిచారు, మహిమపరచకూడని చోటు కూడా వాళ్ళు మహిమపరిచారు. ఆ తీర్పు తీర్చేటువంటి ఆ స్థలాన్ని కూడా వాళ్ళు మహిమపరిచే స్థలంగా వాళ్ళు మార్చుకోగలిగారు. స్తోత్రం. వాళ్ళు దేన్ని బట్టి మహిమపరిచారు, దేన్ని బట్టి మహిమపరిచుండొచ్చు అనే దాని గురించి మనం ఆలోచించాం. ఒకటి, దైవ కార్యాన్ని బట్టి 5,000 మందిని తమతో కలిపాడు. అనగా
దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగాన్ని, ఆయన మరణాన్ని, పునరుత్థానాన్ని వాళ్ళు గుర్తించగలిగారు. చాలామందికి ఇవి తెలియదండి. దేవుడెవరో, ఆయన కుమారుడెవరో నీకు తెలుసా అని సామెతల గ్రంథం 30వ ప్రశ్న ఉంది. దేవుని కుమారుడు ఉన్నాడు. దేవుని కుమారుడు అంటే దేవుని భార్య ద్వారా పుట్టినవాడు అని కాదు దాని అర్థం. మనం ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకోకూడదు, అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు. హల్లెలూయా, స్తోత్రం. ఒకటి దేవుని కార్యాలను బట్టి, రెండోది దైవికమైన స్వస్థతను బట్టి, డివైన్ హీలింగ్ని బట్టి. హల్లెలూయా, స్తోత్రం. మూడోది వాళ్ళు దేన్ని బట్టి అంటే ధైర్యాన్ని బట్టి. ధైర్యం ఆయనను బట్టి కలిగిన ధైర్యం, ఆయనతో ఉండడాన్ని బట్టి కలిగిన ధైర్యం, యేసుతో ఉండడాన్ని బట్టి కలిగిన ధైర్యం, యేసు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని బట్టి కలిగిన ధైర్యం. వీళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు, అప్పుడే చెప్పేశాడు మా ప్రభు. దేహమును చంపు వారికి మాత్రమే భయపడొద్దు. ఈ అధికారులు, ఈ ప్రధాన యాజకులు, ఈ సద్దూకైలు, పరిసయ్యులు దేహమును మాత్రమే చంపగలరు. దేహము లోపల ఉన్నటువంటి జీవుణ్ణి అనగా ఆత్మను ఏమీ చేయలేరు. దేహమును మాత్రమే చంపి ఆత్మను చంపుటకు శక్తి లేని వాళ్ళు వీళ్ళు. కానీ ఆత్మకును చంపుటకును దేహమును చంపుటకును రెండింటిని చంపుటకు శక్తి గలవాడైన దేవునికి మాత్రమే భయపడండి. అందరికి భయపడిపోతూ ఒక బానిసలాగా, పిరికి వాళ్ళలాగా జీవించాల్సిన అవసరం లేదు. దేవుని నామాన్ని మహిమపరచాలి. మనం పిలువబడ్డాం దేనికోసం? తినడానికో, తాగడానికో, ఎంజాయ్ చేయడానికో, చక్కగా చదువుకోవడానికో, చదివించుకోవడానికో, సొసైటీలో ఒక మంచి పేరు సంపాదించుకోవడం కోసం కాదు మనం తెచ్చుకుంటే సంపాదించుకున్నారు. కానీ దేవుని నామాన్ని మహిమపరచడం కోసం. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి మనం దేవుని నామాన్ని దేవుని మహిమపరచడం, గ్లోరిఫైయింగ్ గాడ్ అనే దాని గురించి మనం నేను మాట్లాడుకున్నాం. రండి, ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, మన మూలవాక్యము అపోస్తల కార్యములు 4:31. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 4th chapter verse 31. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చుట్టూ కనిపించారు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించిరి. స్తోత్రం. ఏం జరిగింది ఇక్కడ? 4:30. As they prayed, as these people, these 8,000 plus people prayed, the earth shook beneath them. వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి నేల, వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి వణికింది, గజగజ వణికింది, షేక్ అయింది, కదిలింది, కంపించింది. కాజింగ్ ద బిల్డింగ్ దేవర్ ఇన్ టు ట్రెంబుల్. స్తోత్రం. అంటే ఒక భూకంపం కలిగింది, ఎర్త్క్వేక్ అని అరామిక్ భాషలో ఉంది. కాజింగ్ ద బిల్డింగ్ దేవర్ ఇన్ టు ట్రెంబుల్. భూమి కదలడం వలన భూమి పైన ఉన్నటువంటి బిల్డింగ్, వాళ్ళు కూడుకున్నటువంటి ఆ ఇల్లు, ఎక్కడ కూడుకున్నారో మరి ఆ ఇల్లు ప్రస్తావన లేదు, అది కూడా కూలిపోయినట్లుగా అయింది అనే మాట ఇక్కడ. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ దే ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అన్రిస్ట్రైన్డ్ బోల్డ్నెస్. స్తోత్రం, హల్లెలూయా. అనగా కాన్ఫిడెన్స్గా, ఎటువంటి కలవరం లేని విధంగా. అదండి స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. 4:31. వారి ప్రార్థన ముగిశాక వారు సమావేశమైన స్థలము కంపించింది, వారు కూడి ఉన్న చోటు కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవ సందేశాన్ని ధైర్యంగా చెప్పటము మొదలు పెట్టారు. స్తోత్రం. ప్రార్థన జరిగితే ఏం జరగదు అనుకుంటున్నారు మీరు? అంటే మీరని కాదు, అందరూ, కొందరు. ప్రార్థన జరిగితే ఏదో ఒకటి జరుగుతుంది.
ఎవరో ఒక మాట ఇంగ్లీష్లో ఒక మాట చెప్పారు, పుష్ అనే మాట చెప్పారు. PUSH, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఏదో ఒకటి జరిగేంత వరకు ప్రార్థన చేస్తూ ఉండు, ఇయ్యబడేంత వరకు అడుగుతూ ఉండు, తెరవబడేంత వరకు తడుతూ ఉండు, దొరికేంత వరకు వెతుకుతూ ఉండు. కాదా? ఫార్మాలిటీగా అడిగేసి నీ ఇష్టం ప్రభా, ఇస్తే ఈ లేదులే, నేను నిన్ను ఒత్తిడి చేయలే, నిన్ను ఇబ్బంది పెట్టనులే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది అడుగుతుంటారు కాబట్టి నీ ఇష్టంలే, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నో ప్రాబ్లంలే అని కాదు. స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నాకు కావాల్సిందే, నాకు ఈ విషయం కావాల్సిందే, ఈ వస్తువు కావాల్సిందే అని నిలదీసి అడగడం. ఫార్మాలిటీగా నానా నీకు ఎన్ని ఖర్చులు ఉంటాయో కాబట్టి వద్దులే, నువ్వేం తీసేవద్దులే, ఫోన్ తీసేవద్దులే, బైక్ తీసేవద్దులే, కారు తీసేవద్దులే. ఈ మధ్యకాలంలో ఎక్కడో చూశాను నేను, ఆ వేటు SMS-లోనో దేంట్లోనో, ఎవరో కుర్రాడు వాళ్ళ నాన్నోళ్ళు BMW కారు తీసివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడట. BMW కారు కాస్ట్లీ కారు, కొన్ని లక్షలు ఖరీదు చేసే కారు, అది కొనివ్వలేదని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అంటే సమాజంలో ఇటువంటివి జరుగుతున్నాయని చెప్తున్నాను నేను. తల్లిదండ్రులు ఇస్తారనే నిశ్చయిత లేదు, కానీ కొన్నిసార్లు కొంతమందికి మా నాన్న ఖచ్చితంగా నేను ఏమడిగినా ఇస్తాడండి, మా అమ్మ ఏమడిగినా ఇస్తారు అనే నిశ్చయిత కలిగిన వాడు. ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది. ప్రార్థన చేసి ఏమి జరగకపోయినా నష్టం లేదు, కానీ ప్రార్థించకపోతేనే నష్టం. అలా చెప్తున్నాను, ప్రార్థన చేసి ఏదో జరగకపోతే నష్టం లేదు, కానీ ప్రార్థించకపోతేనే నష్టం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆ స్థలము, ఆ చోటు కంపించింది, షేక్ అయింది. అనగా మానవులు చేసిన షేక్ కాదు అది. బస్సులో మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణంలో ఉన్నటి కుదుపులు కాదు అవి. భూమి యొక్క అడుగులో, భూమి యొక్క పొరల్లోంచి షేకింగ్ జరిగింది, ఉనికిపోయినట్టుగా, ఒక చిగురుటాకు గాలికి అల్లాడిపోయినట్లుగా ఒక షేకింగ్ జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కంపనం, ఈ కంపనాన్ని గురించి నేను 4 మాటలు, 4 విధాలని కంపనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 31వ వచనం మన మూలవాక్యం కనుక చదవాల్సిన. స్థల కంపనం, స్థలం కంపించింది. దేవుని స్తోత్రం. స్థలం కంపించినప్పటికీ, లేకపోతే ఆ భూకంపపు స్థాయి తీవ్రంగా లేదు, ఆ బిల్డింగ్ కూలిపోలేదు, ఆ శిథిలాల మధ్యలో వీళ్ళు అందరూ ఉండిపోలేదు. దేవునికి స్తోత్రం. అది నిజంగా కంపించినట్టు అనిపించిందో అని మనం చెప్పడానికి వీల్లేదు. కంపించింది. డాక్టర్ గారు రాస్తున్నారు, లూకా అనేటువంటి డాక్టర్ గారు రాస్తున్నాడు, ద ఎర్త్ బెనీత్ దెమ్ వాజ్ షేకెన్. అంటే కదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందని కాదు. భూకంపం జరిగితే అది ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. భూమి మత్తిల్లిన దానిలాగా అయ్యింది. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి స్థల కంపనం అని, రెండోది 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారి విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి. దేవుని స్తోత్రం. అధికారులకు ఏమైంది? షేక్ అయ్యారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. మీరు యేసుతో ఉన్నవాళ్ళు అనిపిస్తుంది నాకు. అనిపించడం ఏం సార్, యేసుతో ఉన్నవాళ్ళే వీళ్ళు. దేవుని స్తోత్రం. అధికారములో ఉన్నవాళ్ళు కంపించారు. అధికారంలో ఉన్నవాళ్ళు స్థిరంగా ఉంటారు. మేము 4 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు మేము ఉంటాం, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అనే ధీమాలో ఉంటాడు. కానీ అధికారము కలిగిన వాళ్ళు, అధికారం పొందిన వాళ్ళు కూడా షేక్ అయ్యారు. వాళ్ళని షేక్ చేసే వార్త షేక్ చేసింది వాళ్ళ ధైర్యం. దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన ధైర్యం వాళ్ళని షేక్ చేసింది. అధికారుల కంపనం, సింహాసనం కంపించింది. స్తోత్రం, హల్లెలూయా. సింహాసనం కంపించింది అంటే దాని అర్థం ఏంటి? సింహాసనం ఉనికిపోయిందని కాదు. దాని అర్థం ఏంటంటే ఆ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు సింహాసనం నుంచి దిగి వచ్చారనో, లేకపోతే సింహాసనం వేరొకరికి అప్పగించబడాలి అన్నట్టుగా ఉంది అనో దాని అర్థం.
ఒకటి స్థల కంపనం, రెండోది సింహాసన కంపనం, అధికారుల కంపనం. అధికారులకు సింహ స్వప్నంగా మారిపోయారు అపోస్తులు. వీళ్ళు వచ్చారంటే తలనొప్పండి, వీళ్ళు ఏదో ఒకటి చేస్తారండి. స్తోత్రం, హల్లెలూయా. అధికారుల కంపనం, సింహ కంపనం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మూడో విషయం, అపోస్తుల కార్యములు 1:15. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులతో కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను వాళ్ళు కూడి ఉన్నారు. పేతురు లేచాడు. పేతురుకి ఏమైంది? పేతురు లేయాల్సిన అవసరం ఉంది. నువ్వు లేయి ఏదైనా చెప్పు, మాకు ఇప్పుడు ప్రసంగం కావాలండి అని కాదు. ప్రసంగం కాదు, ప్రత్యక్షత కలిగింది. పేతురు లేచాడు. ప్రత్యక్షతే, ప్రభు ప్రత్యక్షతే, ఏదో ప్రేరేపణ అతన్ని నిలబెట్టింది. 2వ అధ్యాయంలో లేచి నిలబడ్డాడు. ఆ సందర్భం వేరు. 2వ అధ్యాయంలో 11 మందితో సహా లేచాడు. ఇక్కడ తానొక్కడే లేచాడు, వారి మధ్య నిలబడ్డాడు. హలో సార్, మీకు ఒక విషయం చెప్తాను, మీకు గుర్తుందో లేదో మరి అని ఈ విషయాలను చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు దానికి మీరు చెప్పినట్టేనండి, అలాగే వీ విల్ ఫాలో యూ బ్రదర్ పేతురు గారు, అలాగే చేద్దామండి అని వాళ్ళు ఒప్పుకున్నారు, సమ్మతి ఇచ్చారు. స్తోత్రం. ఒకటి స్థల కంపనం జరిగింది, రెండోది సింహాసన కంపనం అనగా అధికారుల కంపనం జరిగింది. స్తోత్రం. ఇంకా కంపింపజేస్తాడు ఆయన. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో భూమిని కంపింపజేసిన దేవుడు ఆకాశమును కూడా కంపింపజేస్తాడని రాయబడింది. కంపింపజేయడం అంటే కదిలేటట్టు చేయడం అని అర్థం. ఇమ్మూవబుల్గా ఉన్నదాన్ని మూవబుల్గా మార్చాడని అర్థం. ఇక పాతుకొని పోయి నాటుకొని పోయి ఫిక్స్ అయిన దాన్ని కూడా దేవుడు కదిలించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది, ఒకటి స్థల కంపనం, రెండోది సింహాసన కంపనం, అధికారుల కంపనం, మూడోది వచ్చేసి శిష్యుని యొక్క కంపనం. శిష్యుడు కదిలించబడ్డాడు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారని కాదు, చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ప్రార్థన ఆపొద్దు, ఎడతెక్క చేద్దాం. కానీ మనకు ఒక 12వ అపోస్తులుని యొక్క అవసరం ఉంది. అతన్ని ఎన్నుకున్న తర్వాత ఏ విధంగా రోమన్ క్యాథలిక్స్ వాటికన్ సిటీలో కాన్క్లేవ్లో కార్డినల్స్ అందరూ కూర్చొని కొత్త పోపును ఎన్నుకుంటారు. స్తోత్రం. అలా వీళ్ళు ఎన్నుకున్నారు. కాకపోతే వీళ్ళు ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇక్కడ ఎంపిక అలా కాదు, షేకింగ్ జరిగిందండి. అది నాకు ఆశ్చర్యం. ప్రార్థన తర్వాత షేకింగ్, సింహాసనం కదిలించబడింది. సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు కంపించబడ్డారు. శిష్యుడు కంపించాడు. శిష్యుడు లేచి నిలబడ్డాడు. ప్రార్థనలో ఉన్నటువంటి శిష్యుడు లేచినప్పుడు, హలో ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ప్రార్థన ఆపండి, జస్ట్ వెయిట్ అని చెప్పి వివరించాడు. ఏమయ్యా, ప్రార్థన చేసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు కదా, ప్రార్థన మధ్యలో ఏం చెప్పాల్సిన అవసరం ఉంది అని ఎవరు వ్యతిరేకించలేదు. పేతురు చెప్పిన దాంతో వాస్తవమే కదా, ప్రవచనం నెరవేరింది కదా, దేవునికి స్తోత్రం అని చెప్పుకున్నారు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గుర్తి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మ నుండి తెలుసుకోమని స్టెఫను పలుకుతుండగా వారు అతనిని రాళ్లతో కొట్టారు. స్టెఫను యొక్క ప్రార్థన. స్టెఫను ప్రార్థన చేశాడు, పాపక్షమాపణ, వీళ్ళ మీద నింద మోపొద్దు ప్రభా, వీళ్ళందరినీ చంపేసే ప్రభా అని కాదు, వీళ్ళ మీద నింద మోపవద్దు. అంటే వీరేమి చేస్తున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించు అన్నట్టుగా అదే పదాలు ఆయన వాడలేదండి. కథ నిందను వీరి మీద మోపకమన్నాడు. ఇంకెవరి మీద మోపాలి? చేసింది వాళ్ళైనప్పుడు వాళ్ళ మీద కాకుండా ఇంకెవరి మీద మోపాలి? సరే, 8వ అధ్యాయం 1వ వచనంలో ఏం జరిగింది? స్టెఫను ప్రార్థన చేశాడు. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమాజ దేశములందు చెదిరిపోయి ఒక కదలిక, ఒక మూమెంట్ జరిగింది. స్టెఫను చనిపోయాడు, స్టెఫను లాంటి వారు చెదిరిపోయారు. అవును, సంఘస్థులు స్టెఫను లాంటి వాళ్ళు. స్టెఫను యొక్క మరణాన్ని గురించి భయపడ్డారు, బాధపడ్డారు, ఏడ్చారు, అన్నీ ఉన్నాయి.
స్టెఫను యొక్క మరణం లాంటి మరణం తమకు రావాలని కూడా ఆశించి ఉండొచ్చు. స్టెఫను ప్రార్థన తర్వాత జరిగిన విషయం, సంఘము చెల్లాచెదరైంది. మనం ఆలోచిస్తున్న మాట సంఘ కంపనం. అది దేవుని స్తోత్రం. సంఘము చెల్లాచెదరైపోయిందంటే బాగా వండుకొని తింటూ ప్రేమవిందులు చేస్తూ అందరూ సమిష్టిగా కలిగి ఉండి వాళ్ళలో ఎవరికి ఏమీ కొదువు లేకుండా ఉండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అరే బాబు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి చెప్పండి అని చెప్తే 4 గోడలకే పరిమితం అయిపోయారు. 4 దిక్కులు గెలమంటే 4 గోడల మధ్యలో పరిమితమైపోయినటువంటి క్రైస్తవుల్ని దేవుడు చెల్లాచెదరు చేశాడు. మీరు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? ఇప్పుడు వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్తారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కంపనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కంపనం కాదు, కంపనం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి స్థల కంపనం అని, రెండవది సింహాసన కంపనం అని, మూడవది శిష్య కంపనం అని, 4వది సంఘము యొక్క కంపనం. సంఘము చెదిరిపోయింది. చెదిరిపోయి సంఘం లేకుండా పోవాలని కాదు, కానీ వాళ్ళు అక్కడక్కడ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ సంఘాలు కట్టారన్నట్టుగా కూడా మనం చూడవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా మాటలు ఆయన ఇక్కడ ముగిస్తున్నాను. కొన్ని కంపనాలు జరుగుతాయి. ప్రార్థించినప్పుడు, కన్నీరు గారిచ్చినప్పుడు, మొరపెట్టినప్పుడు కొన్ని కంపనాలు జరుగుతాయి. ఈ కంపనాలకు సిద్ధంగా ఉండాలి. దేవుడు మనమున్న చోటుని, మన చుట్టూ ఉన్న వారిని, మన అధికారులను దేవుడు కదిలించగలడు. అట్టి కదలి కోసం చూస్తూ క్రీస్తును మయంపరుస్తూ మనం ముందుకు సాగుదాం. ఆమేన్. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.